ఇలాంటి సంఘటనలు ఏదైనా సామాన్యులకు జరుగుంటే ఇంత హైప్ తీసుకునే వాళ్ళ ప్రభుత్వం కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, ఇంతగా దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంత స్పాట్ డెసిషన్స్ ఉండేవా? వాస్తవంగా పుత్రవాత్సల్యం ఉన్నది, కొడుకు తప్పు చేస్తే ఎవరికైనా ప్రేమ ఉన్నది కాబట్టి అతను ఒక బాధ్యతగా అతను కూడా ఒక రాజకీయాల్లో ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు కాబట్టి అతను బాధ్యతగా ఉండాల్సిన వ్యవహారంలో కొడుకును తప్పించే క్రమంలో తప్పులు చేశారంటూ టీడీపీ చెప్తా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి విషయాలు కామన్గా సామాన్యులకు జరిగితే ఇంత రచ్చ అయ్యేదా? కేవలం రాజకీయ కక్ష సాధింపుగా తీసుకోవాలా? కాబట్టి చట్టం ఎవరికైనా సామాన్యులకైనా రాజకీయమైన ఇద్దరు ఒకటి కాబట్టి ఆ విధంగా స్పందించిందా? దీని వెనక ఎటువంటి రాజకీయ కోణం లేదంటారా? ఏమంటారు? ఇప్పుడు యాక్సిడెంట్ చేసినటువంటి యువకుడు, ఆ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరికి ఏమన్నా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయంటే అలాంటి చరిత్ర ఏమీ లేదు. రెండవది, యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళకి ఏదైనా నేర చరిత్ర లేకపోతే ఇంకా అవాంఛనీయమైనటువంటి కనెక్షన్స్ తోటి ఎవరినైనా కావాలని మోటార్ సైకిల్ తో కావచ్చు, కార్తో కావచ్చు ఢీ కొట్టి చంపడం అనేటువంటిది అనేక ఉదంతాల్లో మనం చూసాం. ఈ ఉదంతాల్లో అదేమీ లేదు. యాక్సిడెంట్ బాధ్యతారహితమా లేకపోతే ఏమిటి అనేటువంటిదే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ శ్రీధర్ అప్పలరాజు గారి మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే, తన కుమారుణ్ణి రక్షించడానికి వేరే అబ్బాయి, వేరే యువకుడు ఆ యాక్సిడెంట్ చేశాడని చెప్పేసి అతన్ని పెట్టి తన కుమారుణ్ణి రక్షించుకోవడానికి ప్రయత్నించారు అనేటువంటిదే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. దానిలో నిజం ఉన్నదా లేదా అనేటువంటిది తేల్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని లేదా దర్యాప్తు సంస్థలు అనేది మనం చేయాల్సింది. ఆ కేసులోనే అటువంటి కుట్రకు ఆ విధంగా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారనేటువంటి కుట్ర కోణం మీద శ్రీధరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు. అటువంటిది ఏమీ లేదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అప్పలరాజు గారి మీద ఉన్నది. లేదు, రాజకీయ కక్షతోటి అటువంటి కేసును బనాయిస్తే దానికి తగినటువంటి సాక్ష్యాధారాలను కనుక సమర్పించడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైతే చివరికి అది శ్రీధరి అప్పలరాజు గారికి ఫేవర్ గా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యాక్సిడెంట్లు లేదా దెబ్బలు తగలటాలు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోవడం, ఇవన్నీ కూడా ఎవరు కోరుకోరు. ఆ విధమైనటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన. ఆ విషాదకరమైనటువంటి ఘటనలో ఒకవేళ శ్రీధరి అప్పలరాజు కుమారుణ్ణి అరెస్ట్ చేస్తే ఆయనకి బెయిల్ వస్తుంది కొద్ది రోజుల తర్వాత. యాక్సిడెంట్ కేసుల్లో ఇటువంటి వాటిలో అదేమి ఉరిశిక్ష పడేటువంటి కేసు కూడా కాదు. అది శిక్ష పడుతుంది, కాకపోతే ఎట్లా ఏమిటని తర్వాత సంగతి. ఆ మాత్రం దానికి అంత సీరియస్ గా తీసుకొని మరి శ్రీధరి అప్పలరాజు గారు ఎందుకు ఆ విధంగా ప్రయత్నించారు అనేటువంటిది ఇక్కడ మిస్టరీ. ఇక ఆయన ₹1,00,000 ఆఫర్ చేశారు, ఇంట్లో పని చేయమన్నారు. వీటన్నిటిని ఆరోపణలు ప్రత్యారోపణలుగానే తప్ప వీటి మీద ఎవరు తీర్పు చెప్పడానికి కానీ నిరూపించడానికి కానీ ఎవరి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. ఇది రాజకీయం అయిన తర్వాత మరి ఒకవేళ నిజంగానే ఇప్పుడు అనేక మంది రోజు యాక్సిడెంట్లో అనేక మంది చనిపోతుంటారు. మరి ఆ చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆ విధంగా పరామర్శిస్తున్నటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కూడా ఒక ప్రశ్న. ఈ ఉదంతంలో మరి పార్థసారథి గారు ప్రత్యేకంగా పని కట్టుకొని ఎందుకు వెళ్ళారు అనేటువంటిది ఒక ప్రశ్న. ఆ ప్రాంతానికే చెందినటువంటి మంత్రులు ఉన్నారు, లేకపోతే ఉన్నారు. కుటుంబాన్ని పరామర్శించడం తప్పని నేను అన్నాను, కానీ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని ఒక మంత్రి, అది కేంద్రమైనా రాష్ట్రమైనా, ఒక మంత్రి ఆ విధంగా సందర్శించడం అనేటువంటిది మరి గతంలో ఎప్పుడైనా జరిగిందా, లేదా ఇప్పుడే అది ఒక సత్సాంప్రదాయం అని దాన్ని ఏమన్నా ప్రారంభించారు? ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అందువలన ఇది రాజకీయ వివాదంగా సంతరించుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే ముందుగా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాన్ని పరామర్శించి లేదా ఓదార్చిన తర్వాత శ్రీధరి అప్పలరాజు గారిని కూడా అన్యాయంగా పెట్టారని ఆయన దగ్గరికి వెళ్తే అదొక దారి. కానీ అలాంటిది ఏమీ లేకుండా బాధిత కుటుంబాన్ని మరి పరామర్శించకుండా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అటువంటి వ్యక్తిని పరామర్శిస్తే సహజంగానే ఇలాంటి విమర్శలు వస్తాయి.
అందుకనే మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించుకోకుండా ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. అందుకని ఆల్రెడీ ఇది రాజకీయ పరమైనటువంటిది అయింది కనుక దీని మీద ఎవరు తీర్పు చెప్తారు? అప్పలరాజు గారి మీద పెట్టినటువంటి కేసుని ఆయన నేను దోషిని కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. సరే, యాక్సిడెంట్ కేసులు చట్టం అనేక యాక్సిడెంట్ కేసుల్లో ఏ విధమైనటువంటి చట్ట ప్రకారం చర్యలు ఉన్నాయో అప్పలరాజు కొడుకు మీద కూడా అలాంటి చర్యలే ఉంటాయి. శిక్ష పడితే శిక్ష పడుతుంది రుజువు అయితే. లేదు తప్ప యాక్సిడెంటల్ గా జరిగిందంటే ఏ విధమైనటువంటి చట్టంలో ఉన్నటువంటి శిక్షల ప్రకారం శిక్ష పడుతుంది. కాంపెన్సేషన్ అట్లాంటివన్నీ కూడా చట్ట ప్రకారం, ఎందుకంటే మోటార్ వెహికల్స్ తోటి జరిగాయి కనుక చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కూడా ఆ కుటుంబానికి తగ్గుతుంది. దీన్ని అనవసరంగా పెద్ద చేయాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. గారు అయితే ఆశాబిందు గారు ఈరోజు సిదిరి అప్పలరాజుని జైల్లో పరామర్శించడానికి శ్రీకాకుళం నుంచి బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర మీరు చూసే ఉంటారు. విజువల్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి, కొన్ని న్యూస్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే దాదాపుగా గతంలో 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఘోరంగా అసలు రాష్ట్రాన్ని నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. కేవలం క్రైమ్తోనే మొత్తం చేశారు. కేవలం బటన్ నొక్కి పథకాల అమలుతోనే కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. వచ్చిన కంపెనీలు కూడా ఆయన దెబ్బకు పారిపోయినాయి. ఇలా అనేక మాటలు చెప్పి కేవలం 11కే పరిమితమయ్యారని పదే చెప్తూ దానికి తోడు వచ్చినటువంటి 2.5-3 ఏళ్లలో మీరు 2 ఏళ్లలో అనేక పథకాలు తీసుకొచ్చాం,